1 John chapter 1. Have you read this verse carefully? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. ఈ వచనాన్ని ఎప్పుడైనా మీరు జాగ్రత్తగా చదివారా? We know verse 9. If we confess our sins, God is faithful and righteous to forgive us all our sins and to cleanse us from all unrighteousness. ఈ వచనం మనకు తెలుసు. 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. That's clear. But then it says in verse 7, if we walk in the light as God is in the light. ఇక్కడ 7వ వచనం మనం చూసినట్లయితే అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల we have fellowship with one another. And the blood of Jesus cleanses us from all sin. మనం అన్యోన్య సహవాసం గలవారమైను అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. Now how in the world are you having fellowship with God if there's still sin in your life? నీ జీవితంలో ఇంకా పాపం ఉంటే నువ్వు దేవునితో ఎలా సహవాసం కలిగి ఉంటావు? And yet it says there, the blood of Jesus will cleanse you only when you walk in the light. కానీ ఇక్కడ ఏం చెప్పబడిందంటే నువ్వు వెలుగులో నడిస్తే మాత్రమే యేసు ప్రభు యొక్క రక్తము నిన్ను పవిత్రపరుస్తుంది. One of the most misquoted verses in scripture is, the blood of Jesus will cleanse you from all sin. No, it does not. చాలా మంది తప్పుగా చెప్పే వచనం ఏంటంటే యేసు రక్తం ప్రతి పాపం కడుగుతుంది. కాదు. If we walk in the light as God is in the light, then and then only does the blood of Jesus cleanse us from all sin. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన యెడల అప్పుడు మాత్రమే ఆయన రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడుగుతుంది. This is one of the most misquoted verses in scripture. The blood of Jesus will cleanse you from all sin. లేఖనాల్లో ఎంతో తప్పుగా ఎత్తి చూపించే వచనం ఇది. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడుగుతుంది. You see, Christians have a habit of getting rid of the condition and trying to claim the promise. క్రైస్తవులకి ఎలాంటి చెడ్డ అలవాటు ఉంటుందంటే ఆ షరతుల్ని తీసివేసి ఆ వాగ్దానాలను పట్టుకుంటారు. And that's why it never works in their life. అందుకే వాళ్ళ జీవితంలో ఈ పని చేయవు. There is a condition to a promise. వాగ్దానానికి షరతు ఉంటుంది. When does the blood of Jesus cleanse you? When you walk in the light. యేసు రక్తము ఎప్పుడు నిన్ను కడిగి పవిత్రపరుస్తుంది? నీవు వెలుగులో నడిచేదాన్ని బట్టి. So if I'm walking in the light, that means I've confessed all known sin. నేను వెలుగులో నడుస్తున్నాను అంటే నాకు తెలిసిన ప్రతి పాపాన్ని నేను ఒప్పుకున్నాను. That means my conscience is absolutely clear. అంటే నా మనస్సాక్షి అంతా నిర్మలంగా ఉంది. Then what does the blood of Jesus have to cleanse me from? మరి యేసు రక్తం దేని నుండి కడగాలి నన్ను? Unconscious sin, which is still there in my life. నా జీవితంలో ఇంకా నాకు తెలియబడని పాపము, which can prevent me from coming before a holy God. పరిశుద్ధమైన దేవుని దగ్గరికి రాకుండా అది నన్ను ఆపేస్తుంది. So what he's saying there is, if you have kept your conscience clear, that means you walk in the light, completely in the light as God has given you light. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నా అంటే నీ మనస్సాక్షి నువ్వు నిర్మలంగా ఉంచే కొలది అంటే దేవుడు నీకు ఇచ్చిన వెలుగు ప్రకారం ఆయన దగ్గర అన్ని నువ్వు ఒప్పుకున్నట్లయితే then the Lord will take care of that unconscious sin in your life by cleansing it in the blood, because otherwise you can't stand before him. అప్పుడు నీకు తెలియబడని పాపాన్ని కూడా దేవుడు తన రక్తం ద్వారా నిన్ను కడుగుతాడు. లేనట్లయితే దేవుని ఎదుట నువ్వు నిలబడలేవు. So 1 John 1:7 is not talking about your conscious sin being cleansed. That is 1 John 1:9, which we confess. మొదటి యోహాను 1:7లో నీకు తెలియబడిన పాపం నుండి పవిత్రపరచడం గురించి చెప్పడం లేదు. అది మొదటి యోహాను 1:9. 1 John 1:7 is, having confessed it, you come to the light with a clear conscience. The blood of Jesus cleanses you from all sin. మొదటి యోహాను 1:7 ఏంటంటే నీ పాపాలన్నీ ఒప్పుకొని కడగబడి నువ్వు వెలుగులో నడుచున్న ప్రకారము సమస్త పాపం నుండి ఆయన మిమ్మల్ని కడుగుతాడు. And that refers to all that unconscious sin in our life. That's why we can come with boldness. అదేం సూచిస్తుందంటే మన జీవితంలో తెలియబడిన పాపం గురించి కూడా అది సూచిస్తుంది. కాబట్టి మనం ఎంతో ధైర్యంతో ప్రభు దగ్గరికి వస్తాం. That because there are almost 90% of our life where we are not like Christ. We don't even know. మన జీవితంలో 90% జీవితాన్ని మనం చూసినట్లయితే మనం క్రీస్తు స్వరూపంలో ఉండం, అది మనకు తెలియదు కూడా. And the Lord says, if you are honest about the area which you know, I will take care of the areas which you don't know. ప్రభు ఏం చెప్తున్నా నీకు తెలిసిన భాగంలో నీవు నమ్మకంగా ఉన్నట్లయితే నీకు తెలియని భాగం నేను చూసుకుంటాను. So please remember that. Now the reason I say all this is because దయచేసి దీన్ని గుర్తుంచుకోండి. దీన్ని ఎందుకు చెప్తున్నానంటే I want to take away from Satan's power over your life by taking away the boldness. మీ జీవితంలో సాతాను యొక్క శక్తిని నేను తీసేయాలనుకుంటున్నాను. మీ ధైర్యాన్ని దోచుకుంటున్నాడు సైతాన్. I'll tell you, because in my own life I lived without boldness to come before God. దేవుని దగ్గరికి రావడానికి కూడా నేను ధైర్యం లేకుండా నా జీవితంలో కొన్నాళ్ళు నేను జీవించాను. I was hesitant to come before God. Oh, I didn't read the Bible this morning, so I can't come before God. That's not the condition. నేను దేవుని దగ్గరికి రావడానికి కూడా అనేక సార్లు సంశయిస్తూ ఉండేవాడిని. ఎందుకంటే నేను బైబిల్ చదవలేదు కాబట్టి నేను దేవుని దగ్గరికి రాలేకపోయేవాడిని. కానీ దేవుని యొక్క షరతు అది కాదు. The condition is not that you read the Bible in the morning. The condition is you have a clear conscience.
దేవుని దగ్గర రావటానికి షరతు ఏంటంటే నువ్వు ఉదయం బైబిల్ చదివావా లేదా అన్నది కాదు, నీ మనస్సాక్షి నిర్దోషంగా ఉందా లేదా. You can read the Bible in the morning and without a clear conscience, you cannot come before God. నీకు నిర్మలమైన మనస్సాక్షి లేకుండా బైబిల్ చదివినా కానీ అంత మాత్రాన్ని నీవు దేవుని సన్నిధిలోకి రాలేవు. For 1400 years, people didn't have a Bible. How could they read it in the morning? 1400 సంవత్సరాల క్రితం ప్రజలకు అసలు బైబిలే లేదు. వాళ్ళు ఉదయం బైబిల్ ఎలా చదువుతారు? Printed Bibles came only 500-600 years ago. ప్రింటెడ్ బైబిల్స్ వచ్చింది కేవలం 500-600 సంవత్సరాల క్రితమే. The main condition is clear conscience. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన షరతు ఏంటంటే నిర్దోషమైన మనస్సాక్షి. More than anything else. మరి దేనికంటే కూడా ఎక్కువగా. You begin your day with a clear conscience. Live your whole day with a clear conscience. ప్రతిరోజు ఉదయమున నిర్దోషమైన మనస్సాక్షితో మీరు ప్రారంభించండి. ఆ రోజంతా కూడా నిర్దోషమైన మనస్సాక్షితో మీరు జీవించండి. And end your day with a clear conscience. నిర్దోషమైన మనస్సాక్షితో ఆ రోజును ముగించండి. That is how we live in the presence of God all the time. ఆ విధంగా ప్రభు యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ మనం జీవించవచ్చు. Because then I have boldness that not only the conscious sin which I have confessed, అప్పుడు నాకు ధైర్యం కలుగుతుంది. నాకు తెలిసిన పాపాన్ని నేను ఒప్పుకోవటం మాత్రమే కాదు, but the unconscious sin which I don't even know is cleansed in the blood of Christ, and I come with boldness before God. నాకు తెలియబడని పాపం కూడా క్రీస్తు రక్తంతో కడగబడి నేను ధైర్యంతో ప్రభు యొక్క సన్నిధికి వస్తాను. Now that doesn't mean that I'm holy. అంటే దీని అర్థం నేను పరిశుద్ధుడని కాదు. Because as I walk in the light, it's not standing still in the light, it's walking. నేను వెలుగులో నడుచుచున్న ప్రకారం, వెలుగులో నిలబట్టం కాదు, నడుస్తుంటాం, అంటే ముందుకు వెళ్తూ ఉంటాం. And every step I walk in the light, I get more and more light on myself. నేను వెలుగులో నడిచే కొలది, ప్రతి అడుగు వేసే కొలది నా మీద నాకు ఎక్కువ వెలుగు కలుగుతూ ఉంటుంది. On the areas of my life which I don't know. If I think of my flesh as a big black circle, నా జీవితంలో నాకు తెలియని విషయాలు, నా శరీరం అనేది ఒక నల్లని వృత్తము, పెద్ద వృత్తం అనుకున్నట్లయితే, and I come into the light, a little bit gets cleansed, but there's a whole lot black in my unconscious area. But as I walk in that light, కానీ నేను వెలుగులోకి వచ్చినప్పుడు కొంచెం మాత్రమే అది తీసేయబడుతుంది, ఇంకా ఎంతో నల్లని వృత్తంలో ఉంటుంది. that black area gets reduced. The life of Christ comes in, and ఆ నల్లని ఏరియా తగ్గుతూ ఉంటుంది. యేసుప్రభు యొక్క జీవం నాలోనికి వస్తూ ఉంటుంది. the circle becomes more and more white, to use an illustration, ఆ వృత్తం అనేది ఇంకా తెల్లగా అవుతుంది, ఒక సాదృశ్య రూపంగా చెప్పాలంటే. till one day I will become completely like Christ. He who has this hope purifies himself as he is pure. ఒకనొక రోజు నేను సంపూర్ణంగా క్రీస్తు వలె మార్చబడతాను. ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు తను తాను పవిత్రపరచుకోవాలి. This is the difference between justification and sanctification. నీతిమంతునిగా తీర్చబడటానికి పరిశుద్ధపరచబడటం గురించి ఉన్న వ్యత్యాసం ఇది. May God help us to remember that. It's one of the great blessings of the new covenant, to have boldness when we come before God. ఇది మనం గుర్తుంచుకోవటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. క్రొత్త నిబంధనలోని ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ధైర్యంతో దేవుని సన్నిధిలోనికి రావటం. Amen. ఆమేన్.